పాఠకులకి, శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన మైత్రికి ఒక అమ్మాయి ఇలా రాశారు. మేడం, నేను మైత్రి పాఠకురాలిని అని సగర్వంగా చెప్పుకోగలను. ఇందులో మీరిచ్చే అఫర్మేషన్స్ ఆచరించి చాలా చాలా లాభాలు పొందిందాన్ని. ఇప్పుడు సమస్య మా స్నేహితురాలిది మేడం. ఆమె ఎంబీఏ చేస్తుంది. 2-3 మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. తను చాలా మృదువుగా మాట్లాడుతుంది. అందంగా ఉంటుంది. చాలా మంచి స్నేహశీలి. ఈ ప్లేస్మెంట్స్, ఈ విషయాలు అవి మాట్లాడడానికి మా కాలేజీలో ఉండే ఫెసిలిటేటర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆయన జీనియస్. చాలామంది విద్యార్థులకు దారి చూపించిన వ్యక్తి. హాస్టల్ రూమ్కి వచ్చిన దగ్గర నుంచి అతని గురించే చెప్పేది. కొంతకాలం లోపల అతను పిచ్చిలో పడిపోయింది. నేను కొంచెం అతిగా మాట్లాడుతున్నావు, అతిగా వెళ్తున్నావు అని వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాను. కానీ తను పట్టించుకోవడం లేదు. ఆయన మాట్లాడింది. ఈ లోపల ఈ అమ్మాయి పద్ధతి మారిపోయింది. క్రమశిక్షణ, చదువు మీద శ్రద్ధ తగ్గిపోయాయి. ఎగ్జామ్స్ ఎలా రాస్తుందో నాకు భయం. ఆయన దగ్గర నుంచి ఫోన్ రాకపోతే ఏడుపు, మెసేజ్ రాకపోతే కంగారు. కొన్నాళ్లలో మరొక మలుపు తిరిగింది వ్యవహారం. అతను క్రిస్టియను. ఈ అమ్మాయి చాలా పూజలు అవన్నీ చేసే రకం. వీళ్ళు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసారట. ఈ అమ్మాయిది మిడిల్ క్లాస్ జీవితం. పాకెట్ మనీ అంతా ఫోన్ కార్డులకు ఖర్చు పెట్టి అవసరాలకు కూడా అవస్థపడేది. పోనీ నేను సర్దుతా ఉంటే విపరీతమైన అభిమానపడేది. నువ్వు ఏదో గోతులో దిగిపోతున్నావని నాకు భయంగా ఉంది అని నేను హెచ్చరిస్తున్నా అతను పట్టించుకునేది కాదు. ఇప్పుడు మరొక మలుపు. అతను మతం మారమంటున్నాడు. పైగా ఆమె విపరీతంగా ఇష్టపడే కృష్ణుణ్ణి తిడుతూ ఉంటాడు. ఒక్క మెసేజ్కి వెంటనే సమాధానం ఇవ్వకపోయినా, ఫోన్ వెంటనే తీయకపోయినా కనబడగానే చేయి కూడా చేసుకుంటాడట. ఇప్పుడు కొత్తగా వచ్చే కష్టం ఏమిటంటే, నీకు ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు, మీ ఆడవాళ్ళ నమ్మలం, ఎవరి దగ్గరికి పోతారో అని ఆమె కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టేట్టున్నాడు. ఇదంతా ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియడం లేదు మేడం. నా స్నేహితురాలు చాలా మంచిది, చాలా గొప్ప ఫ్యూచర్ ఉన్న అమ్మాయి. ఇతని వల్ల పడి ఎందుకు పనికి రాకుండా పోతుందని భయంగా ఉంది. వాళ్ళ అమ్మా నాన్నకు చూచాయిగా విషయం అర్థమైంది, కానీ ఈ అమ్మాయిని ఎలా అడగాలో, ఎలా ఆపాలో అని తికమకలుగా ఉన్నారు. అడిగినా అతని వ్యామోహంలో ఉన్న అమ్మాయి వాళ్ళ మాట వింటుందా అని వాళ్ళకి భయం. నాకు కూడా ఏమి దిక్కుతోచక మిమ్మల్ని అంటే మైత్రిని ఆశ్రయిస్తున్నాను మేడం. బంగారు తల్లి లాంటి మా స్నేహితురాల్ని ఎలా రక్షించుకోవడంలో తెలియలేదు. నువ్వు కాలేజీలో ఎవరితోనో మాట్లాడడం చూశాను అని నానా మాటలు అన్నాడని ఏడ్చేడ్చి జ్వరం తెచ్చుకుంది. ఏం చేయాలో కూడా తెలియటం లేదు. ఏదైనా దారి చెప్పండి మేడం. ఈ ఉత్తరానికి మైత్రి జవాబు ఏమిటి? చదువు, తెలివితేటలు, అందం, గుణం అన్నీ ఉన్న మీ స్నేహితురాలు 20వ శతాబ్దం మొదటి దశకంలో పుట్టింట అండలేని ఆడపిల్ల పడే కష్టాలన్నీ తెచ్చిపెట్టుకుంటోంది. కారణం జీవితం మీద అబ్జర్వేషను, తన మీద తనకి గౌరవం, ప్రేమ లేకపోవడం. చదువు, అందం, గుణం ఉండే పిల్లలకి వ్యక్తిత్వ వికాసం ఉండాలని అర్థం కావడం లేదు. మీరు మీ స్నేహితురాలైన ఈ అమ్మాయిది ఇన్సెక్యూరిటీ అనుకుంటున్నారు, కానీ అసలు ఇన్సెక్యూరిటీ అతనిది. అతనికేవో చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. తనకు దొరికిన ఏ అనుభూతి చాలా చాలా పొసెసివ్గా వస్తువులాగా చూసి దాచేసి కాపాడుకుందాం, దాన్ని ఊపిరి ఆడనీయకుండా చేద్దాం అనే రకం అతను. మీరు రాసిన దాన్ని బట్టి ఇప్పటికే 2 అఫైర్స్ ఫెయిల్ అయినాయి అన్నారు, కాబట్టి అతనికి రిలేషన్షిప్స్ నిలబడవు అన్నది అభద్రత చాలా ఉంటుంది. సాధారణంగా ఈ కాలంలో మీ స్నేహితులు లాంటి అమ్మాయిలు చాలా అరుదు. అతని అదృష్టం కొద్దీ నువ్వు నా దాన్ని అవడమే నా అదృష్టం అని డైలాగ్ చెప్తే నిజం అనుకునే పిచ్చి తల్లి దొరికింది. తనది అనుకునే ఆడదానికి ఏది ఇష్టమో, ఏది అవసరమో, ఏది ఆమెను ఉత్తేజపరిచి జీవించాలన్న ఆనందాన్ని ఇస్తుందో తెలియని మగవాడు అతను. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్న ఎగో ఉన్నవాడు. ఏది ఏమైనా అతని పిడికిల నుంచి ఊపిరి పోకముందే ఈ సీతాకోక చిలుకని మనం రక్షించుకోవాలి. ఆమెను భయంలో పెట్టాడు. అందుకే ఇది చాలా కష్టమైన సమస్య. ముందు ఇంట్లో వైబ్రేషన్స్ మార్చడానికి ప్రయత్నిద్దాం. అగరవత్తులు వెలిగించి ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవాలి.
ఇంట్లోనూ ఆమె మనసులోనూ ప్రశాంతత ఉండాలి అని సజెషన్ ఇస్తూ చేయండి. 2 రాళ్ళ ఉప్పు నీళ్ళలో వేసి ఆమెను స్నానం చేయమనండి. ఇంట్లో ఒక ప్లాస్టిక్ గిన్నెలో నీళ్లు పోసి రాళ్ళ ఉప్పు వేసి ఆమెను బాధపెట్టే ఏ ఎనర్జీ అయినా ఆ నీళ్లు ఆకర్షించి న్యూట్రలైజ్ చేయాలి అని సజెషన్ ఇవ్వండి. 2 రోజులకు ఒకసారి నీళ్లు మార్చమనండి. 3 ఒక మంచి స్నేహితురాలుగా మీరు ఆమె ఇద్దరు కూడా ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ ద హైయెస్ట్ గుడ్ ఆఫ్ ఎవ్రీవన్, ఓన్లీ గుడ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ఈ అఫర్మేషన్ టెన్షన్గా అనిపించినప్పుడల్లా ఒక 10 నిమిషాలు చెప్తూనే ఉండండి. వైబ్రేషన్ను మార్చే గొప్ప అఫర్మేషన్ ఇది, లూయిస్ ఎల్హే గారిది. 4 ఆ అమ్మాయిని ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అనే అఫర్మేషన్ మంత్రంలాగా చెప్పమనండి. నీకు ఎంత మంచి జరగడానికే అని చెప్పండి. ఆ అమ్మాయికి అతన్ని దూరం చేద్దాం అనుకుంటున్నారు అని తెలిస్తే మట్టుకు మేము ఏ మాట వినదు. ఇవన్నీ చేసి ఒక వారం రోజుల తర్వాత ఆ అమ్మాయిని ఐఎమ్ బ్రేకింగ్ ద ప్యాటర్న్ విచ్ ఈస్ మేకింగ్ మీ అన్హ్యాపీ, ఐ ఎంటర్ ఇంటూ సక్సెస్ అండ్ పీస్ఫుల్ ప్యాటర్న్, ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఈ అఫర్మేషన్ ఎర్రసిరాతో 21 రోజులు రోజుకి 21 సార్లు రాయమనండి. మీరు ఒక మంచి స్నేహితురాలిగా ఆమె గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే యాటిట్యూడ్ ఆఫ్ అండ్ ఇంటెన్షన్ ఈ 2 మన జీవితాన్ని నడిపిస్తాయి. ఇవన్నీ చేసి మీకు చెప్పాలనిపిస్తే రిజల్ట్స్ మా మైత్రితో పంచుకోండి. మీ సమస్యలు ప్రశ్నలు reachgigi@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్